ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 3 నిమిషాల్లో 15 వంటింటి ఆరోగ్య చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం. వంటింట్లో ఉన్న ఔషధాల్లో అల్లంను గొప్ప ఔషధంగా చెప్పవచ్చు. ఈ దివ్య ఔషధంతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. 1వ చిట్కా. అల్లంలో ఉన్న ఔషధ గుణాలు పొట్టలో గ్యాస్ని బయటికి పంపించి కడుపు ఉబ్బరం మరియు కడుపు నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి. 2. 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని 2 కప్పుల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారబెట్టాలి. ఈ అల్లం నీటిలో తేనె కలుపుకొని రోజులో 2 సార్లు త్రాగితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. 3. ప్రతిరోజు అల్లంను ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. 4. అల్లం అధిక బరువును తగ్గించి చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి రక్త ప్రసరణ సరిగా ఉండేలా చేసి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. 5. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. 6. వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోతాయి. మళ్ళీ ఆ కండరాలను సాధారణ స్థితికి తీసుకురావాలి అంటే 1 గ్లాసు అల్లం నీటిని వ్యాయామం తర్వాత తాగాలి. చాలా తక్కువ సమయంలోనే అలసిన కండరాలు రిలాక్స్ అవుతాయి. 7. తులసి ఆకులను యాంటీ స్ట్రెస్ ఏజెంట్గా చెప్పవచ్చు. రోజులో 2 సార్లు 5 తులసి ఆకులను తింటే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులు నమలటం వలన రక్తం కూడా శుద్ధి అవుతుంది. 8. తులసి ఆకులలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు రావు. 9. ఉదయం పరగడుపున 5 తులసి ఆకులను తింటే కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి. తులసి ఆకులు టీ తలనొప్పికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 10. తీసుకున్న ఆహారం వల్ల కానీ శరీరంలోని వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే 2-3 లవంగాల నోట్లో వేసుకుని మెల్లగా నములుతూ ఉంటే తాజా శ్వాస వచ్చి నోటి దుర్వాసన తొలగిపోతుంది. 11. లవంగాలలో యుజనాల్ అనే నూనె ఉంటుంది. ఇది నొప్పి, వాపు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. 12. మధుమేహ వ్యాధి కలిగి ఉన్నవారు రోజు కరివేపాకు ఆకులను తినటం వలన వ్యాధి నియంత్రణలో ఉంటుంది. 3 నుంచి 4 నెలల పాటు కరివేపాకు ఆకులను రెగ్యులర్గా తింటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 13. దాల్చిన చెక్కతో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన రక్త ప్రసరణలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి వ్యాధిగ్రస్త కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 14. దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన చర్మాన్ని రక్షిస్తుంది. యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వలన గాయాలకు మందుగా పనిచేస్తుంది. 15. పెరుగులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 1 కప్పు పెరుగు తింటే మంచి ఫలితం కనబడుతుంది. పెరుగులో కాస్త నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. హైడ్రేషన్ సమస్యలు ఉండవు. ఇటువంటి చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం